H1B హై-4 వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారిపై అమెరికా ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకుంటుంది. ప్రామాణిక వీసా స్కానింగ్లో భాగంగా ఆన్లైన్ ప్రెజెన్స్ పరిశీలనలో అన్ని H1B H4 వీసాల దరఖాస్తుదారులకు విస్తరించినట్లు అమెరికా ప్రకటించింది. ఈ వెంటింగ్ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల పౌరులకు వర్తిస్తుందని భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ఈ నెల 15 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చిందని, దీంతో ఈ వీసా కేటగిరీలకు సంబంధించి అదనపు ప్రాసెసింగ్ సమయం పట్టే అవకాశం ఉందని ఎంబసీ తెలిపింది. దరఖాస్తుదారులు వీలైనంత త్వరగా అప్లై చేసుకోవాలని సూచించింది. ఈ ప్రకటన వెలువడిన సమయంలోనే భారత్లో ఈ నెలాఖరులో జరగవలసిన వేలాది H1B వీసా ఇంటర్వ్యూలను అకస్మాత్తుగా పలు నెలల పాటు వాయిదా వేయడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. అమెరికా టెక్నాలజీ కంపెనీలు విస్తృతంగా వినియోగించే H1B వీసా కార్యక్రమంలో భారతీయ నిపుణులు, ప్రత్యేకంగా ఐటీ ఉద్యోగులు, వైద్యులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. అయితే H1B ప్రోగ్రాం దుర్వినియోగాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నామని అమెరికా అధికారులు చెబుతున్నారు. అత్యుత్తమ విదేశీ ప్రతిభను నియమించుకునే అవకాశాన్ని కొనసాగిస్తూనే అక్రమాలు జరగకుండా చూడాలనేదే తమ ఉద్దేశమని ఎంబసీ వివరించింది. కొత్త వెంటింగ్ కారణంగా ఇప్పటికే షెడ్యూల్ చేసిన ఇంటర్వ్యూలు భారీగా రద్దు అయ్యాయి. ఈ నెల 15న ఇంటర్వ్యూ ఉన్న వారికి మార్చిలో కొత్త తేదీలు ఇవ్వగా 19న అపాయింట్మెంట్ ఉన్న వారికి మే చివరి వరకు వాయిదా వేశారు. దీంతో ఇప్పటికే భారత్కు వచ్చిన అనేక మంది ఉద్యోగులు వీసా లేక అమెరికాకు తిరిగి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే అమెరికా వీసా ఒక హక్కు కాదని, అది ఒక ప్రత్యేక హోదా మాత్రమేనని ఎంబసీ పలు సందర్భాల్లో స్పష్టం చేసింది. వీసా జారీ అయిన తర్వాత కూడా స్కానింగ్ కొనసాగుతుందని, చట్టాన్ని ఉల్లంఘిస్తే వీసా రద్దు చేస్తామని హెచ్చరించింది. రాజ్యసభలో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ కూడా ప్రతి వీసా నిర్ణయం జాతీయ భద్రతకు సంబంధించినదేనని అమెరికా స్పష్టం చేసినట్లు తెలిపింది.